హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో పిల్లలతో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి స్నానం చెయ్యి అని చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. దాన్ని ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్. టేక్ ఏ బాత్ అంటే స్నానం చెయ్యి అని. టేక్ ఏ బాత్. అలాగే వెళ్ళి ఆడుకో అంటూ ఉంటాం కదా. గో అండ్ ప్లే. గో అండ్ ప్లే అంటే వెళ్ళి ఆడుకో. గో అండ్ ప్లే. గో అండ్ ప్లే అవుట్ సైడ్ అంటే బయట వెళ్ళి ఆడుకో అని. అలాగే నాకు ఇవ్వు అంటూ ఉంటాం కదా. నాకు ఇవ్వు అని చెప్పడానికి గివ్ మీ. గివ్ మీ అంటే నాకు ఇవ్వు అని. అలాగే ఇదేంటి, ఇదేమిటి అని అడుగుతుంటాం కదా. వాట్ ఈస్ దిస్. వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమిటి. అలాగే నాకు చూపించు. ఏదైనా వస్తువుని కానివ్వండి, చేతిలో ఏమైనా ఉంటే నాకు చూపించు అంటూ ఉంటాం కదా. షో మీ. షో మీ అంటే నాకు చూపించు అని. అలాగే నా మాట విను లేదా నా మాట వినండి అని చెప్పడానికి లిజన్ టు మీ. లిజన్ టు మీ అంటే నా మాట విను లేదా నా మాట వినండి. అలాగే నాకు తెలుసు అని చెప్పాలి అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఐ నో. ఐ నో అంటే నాకు తెలుసు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి అతిగా తినొద్దు లేదా ఎక్కువగా తినకు అని చెప్తూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఓవర్ ఈట్. డోంట్ ఓవర్ ఈట్ అని చెప్పాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎందుకు కాదు అని చెప్పాలి అనుకోండి, వై నాట్. వై నాట్ అంటే ఎందుకు కాదు. వై నాట్. అలాగే పర్వాలేదు అని చెప్పడానికి నెవర్ మైండ్. నెవర్ మైండ్ అంటే పర్వాలేదు లేదా ఏం కాదు అన్నట్టు. అలాగే నువ్వు ఆకలితో ఉన్నావా అని అడగాలి అనుకోండి, పిల్లల్ని అడుగుతుంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ హంగ్రీ. ఆర్ యూ హంగ్రీ. అలాగే దాహం వేస్తుందా అని అడుగుతుంటాం కదా. ఆర్ యూ థర్స్టీ. ఆర్ యూ థర్స్టీ అంటే నీకు దాహం వేస్తుందా అని. అలాగే నీకు నిద్ర వస్తుందా లేదా మీకు నిద్రగా అనిపిస్తుందా అని అడగాలనుకోండి, ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ. ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ అని అడగాలి. అలాగే రుచిగా ఉందా, ఏదైనా మనం పిల్లలకి పెట్టినప్పుడు అడుగుతుంటాం కదా. ఈజ్ ఇట్ టేస్టీ. ఈజ్ ఇట్ టేస్టీ అంటే రుచిగా ఉందా, టేస్టీగా ఉందా అని. అలాగే మళ్ళీ ప్రయత్నించు లేదా మళ్ళీ ప్రయత్నించండి అని చెప్పడానికి ట్రై అగైన్. ట్రై అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నించు. అలాగే లే అంటూ ఉంటాం కదా, అక్కడి నుంచి లే అంటూ ఉంటాం కదా. గెటప్. గెటప్ అంటే లే అన్నట్టు. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఉదయాన్నే నిద్రలే అంటూ ఉంటాం కదా, అంటే మేల్కొనుట. దాన్ని నిద్ర లేవడాన్ని ఏమంటారంటే వేకప్. వేకప్ అంటే మేల్కొనుట లేదా మేల్కో అని చెప్పడానికి. అలాగే నిశ్చలంగా నిలబడండి అంటే కదలకుండా నిలబడు అని చెప్పాలి అనుకోండి, స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్ అంటే కదలకుండా నిలబడు. అలాగే కదలకు అని చెప్తూ ఉంటాం కదా చాలాసార్లు మన పిల్లలకి. డోంట్ మూవ్. డోంట్ మూవ్ అంటే కదలకు అని. అలాగే పైకి వెళ్ళు లేదా పై అంతస్తుకు వెళ్ళు అని చెప్పాలి అనుకోండి, గో అప్ స్టేట్స్. గో అప్ స్టేట్స్ అంటే పైకి వెళ్ళు అని. అలాగే మెట్లు దిగి కిందికి రా లేదా మెట్లు దిగి రండి అని చెప్పాలి అనుకోండి, కమ్ డౌన్ స్టేట్స్. కమ్ డౌన్ స్టేట్స్ అంటే కిందికి రండి లేదా మెట్లు దిగి రండి అని చెప్పడానికి. అలాగే ఇక్కడ చూడు లేదా ఇక్కడ చూడండి అని చెప్పాలి అనుకోండి, లుక్ హియర్. లుక్ హియర్ అంటే ఇక్కడ చూడు లేదా ఇక్కడ చూడండి అని చెప్పడానికి. అలాగే నా కేసు చూడు లేదా నా వైపు చూడు అని చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. దాన్ని లుక్ ఎట్ మీ.
లుక్ ఎట్ మీ అంటే నా వైపు చూడు అని. అలాగే నీ ముక్కును శుభ్రం చేసుకో, ముక్కు క్లీన్ చేసుకో అంటూ ఉంటాం కదా. క్లీన్ యువర్ నోస్, క్లీన్ యువర్ నోస్ అంటే ముక్కు క్లీన్ చేసుకో లేదా ముక్కును శుభ్రం చేసుకో. లేదా నాకు తెలియదు అని చెప్పాలి అనుకోండి, ఏదైనా విషయం నాకు తెలియని చెప్తుంటాం కదా. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. అలాగే నిల్చో లేదా నిలబడు అంటుంటాం కదా. స్టాండ్ అప్, స్టాండ్ అప్ అంటే నిలబడు లేదా నిల్చో. అలాగే కూర్చో, సిట్ డౌన్, సిట్ డౌన్ కూర్చో అంటుంటాం కదా, సిట్ డౌన్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇది తిను అని చెప్తుంటాం కదా, ఇది తిను అంటుంటాం కదా పిల్లలతో. దాని ఇంగ్లీష్లో ఈట్ ఇట్, ఈట్ ఇట్ అంటే ఇది తిను, ఈట్ ఇట్. అలాగే నెమ్మదిగా నడవండి లేదా నెమ్మదిగా నడువు అని చెప్తుంటాం కదా. వాక్ స్లోలీ, వాక్ స్లోలీ అంటే నెమ్మదిగా నడువు లేదా నెమ్మదిగా నడవండి. అలాగే ఇక్కడికి రండి లేదా ఇక్కడికి రా అంటూ ఉంటాం కదా. కమ్ హియర్, కమ్ హియర్ అంటే ఇక్కడికి రా అని చెప్పడానికి. అలాగే గట్టిగా మాట్లాడు, పిల్లలు లోపలే గులుక్కుంటుంటారు కదా, అప్పుడు అంటూ ఉంటాం గట్టిగా మాట్లాడు అని. దాని ఇంగ్లీష్లో స్పీక్ లౌడ్లీ, స్పీక్ లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు. అలాగే వెంటనే చెయ్యి లేదా వెంటనే చేయండి అని చెప్పాలి అనుకోండి ఏదైనా పనిని, డూ ఇట్ రైట్ అవే, డూ ఇట్ రైట్ అవే అంటే వెంటనే చెయ్యి. అలాగే నా కడుపు బాగలేదు అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో మై స్టమక్ ఈజ్ అప్సెట్, మై స్టమక్ ఈజ్ అప్సెట్ అంటే ఇవాళ నా కడుపులో బాగాలేదు. అలాగే వాటిని సరిగ్గా ఉంచండి అని చెప్పడానికి పుట్ దెమ్ ఇన్ కరెక్ట్లీ, పుట్ దెమ్ ఇన్ కరెక్ట్లీ లేదా పుట్ దెమ్ ఇన్ ప్రాపర్లీ అని కూడా చెప్పచ్చు. అలాగే ఇది చాలా ఈజీ, సులభం అంటూ ఉంటాం కదా ఏదైనా పనిని. దాని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఈజీ, దిస్ ఈజ్ ఈజీ అంటే ఇది సులభం. అలాగే తీసుకో, ఏదైనా ఇస్తూ తీసుకో అంటూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో టేక్ ఇట్, టేక్ ఇట్ అంటే తీసుకో అని. అలాగే దాన్ని పట్టుకో, ఏదైనా ఇచ్చి పట్టుకో అంటూ ఉంటాం కదా. హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్ అంటే దాన్ని పట్టుకో అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇంకా ఏమైనా, ఇంకేమైనా ఉందా అంటూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా ఉందా లేదా ఇంకేమైనా అని అడగడానికి. అలాగే జాగ్రత్త అంటూ ఉంటాం కదా. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్త అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇప్పుడే అంటే రైట్ నౌ, రైట్ నౌ ఇప్పుడే వెళ్ళు, ఇప్పుడే చెయ్యి అంటుంటాం కదా, రైట్ నౌ. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి రుచి చూడు, దీన్ని టేస్ట్ చూడు అంటూ ఉంటాం కదా. టేస్ట్ ఇట్, టేస్ట్ ఇట్ అంటే రుచి చూడు, దీని రుచి చూడు అని. అలాగే ఇది, పర్టికులర్గా మనం ఇది అని చెప్తూ ఉంటాం కదా. దిస్ వన్, దిస్ వన్ అంటే ఇది అన్నట్టు. అలాగే వేగంగా చెయ్యి లేదా వేగంగా చెయ్యండి అని చెప్తూ ఉంటాం కదా. డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్ అంటే వేగంగా చేయండి లేదా వేగంగా చెయ్యి. అలాగే త్వరగా కానివ్వండి, త్వరగా అంటూ ఉంటాం కదా. హరీ అప్, హరీ అప్ అంటే త్వరగా అని. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.